మన కోసమే వచ్చాడండి ఆయన. మన కోసమే సర్వమును విడిచిపెట్టి రిక్తుడుగా, హీనుడుగా, దీనుడిగా అవమానాన్ని పొందుకోవడానికి, చనిపోవడానికి, ప్రాణం పెట్టడానికి, రక్తము చిందించడానికి ఈ లోకంలోనికి వచ్చి వేశాడు. ఇది ఒక మతానికి సంబంధించింది కాదమ్మా. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన వచ్చాడు. క్రైస్తవ మతానికి చెందినటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మార్గమై ఉన్నారు. సర్వమానవాళికి మార్గం ఆయనే. సర్వమానవాళిని రక్షించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు ఆయనే. అందరి నిమిత్తము ఆయనే ప్రాణం పెట్టాడు. అందరినీ పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఇదే మొదటి రాక. అంటే మొదటి రాకలో ఆయన చేసినటువంటి పని ఏమిటో మనకు అర్థమైంది. ఎందుకు ఆయన మొదటి రాక? దేవుడయ్యుండి నరవతారిగా ఎందుకు వచ్చాడు? ఎందుకు దెబ్బలు తిన్నాడు? ఎందుకు అలాగున్నాడంటే దానికంటూ ఒక కారణం ఉంది. రక్తము చిందించాలి, దేవుని యొక్క శిక్ష భరించాలి. ఆయన ప్రేమమయుడే, కానీ న్యాయములో ఆయన న్యాయకర్త, న్యాయాధిపతి అయినాడు. ఆయన దోషిని నిర్దోషిగా ఎంచాడు. గమనించండి, ఆయన ఆజ్ఞ అదే కదా. కానీ ప్రేమ ఉంది కాబట్టి మనకు రావాల్సినటువంటి దెబ్బలు, మనం పొందుకోవాల్సిన శిక్ష, మనం అనుభవించవలసినటువంటి బలహీనతలు, బాధలు అన్నీ కూడా తన కుమారుని మీద వేసి మనకు బదులుగా తన కుమారుణ్ణి దానముగా ఇచ్చి వేసినటువంటి గొప్ప తండ్రండి దేవదేవుడు. శిక్షను అనుభవించడానికి వచ్చినటువంటిది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత గొప్ప ధన్యత! పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదైనదని మొదటి తిమోతి పత్రిక 1:15 మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 1:21 కూడా ఒక మాట రాయబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదు అని అక్కడ రాయబడింది. అంటే మన పాపముల నుంచి మనం రక్షించడానికి ఆయన వచ్చాడు. అదే మొదటి రాక. అంటే మొదటి రాక ఎవరి కొరకంటే పాపులను రక్షించడానికి వచ్చినదే మొదటి రాక. ఈ మొదటి రాక ఎందుకు అంటే సర్వమానవాళి పాపములో ఉన్నది కనుక ఆ పాపుల కొరకు, అనగా మనందరి నిమిత్తము విడుదల కార్యము చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. సువార్త పరిచర్య చేయడం మాత్రమే కాదు, తన ప్రాణాన్ని కూడా దానముగా ఇచ్చివేశాడు. రక్తము చిందించాడు. శరీరంలో ఒక్క రక్తబొట్టు కూడా లేకుండా రక్తమంతా ఆయన ఒలికించి మన మీద ఉన్నటువంటి పాపాన్ని కడిగి వేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఎవరైతే యేసు నామములో బాప్తిసం పొందుకుంటారో వారు రక్షింపబడును అని రాయబడింది. నమ్మి బాప్తిసం పొందుకున్న వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు సువార్త 16:16 మనం చూస్తూ ఉన్నాం. అంటే మొదటి రాక ఎందుకంటే పాపులను రక్షించడానికే వచ్చాడు. పాపులను రక్షించి పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చినదే మొదటి రాక. బాలయేసుగా, బాలుడిగా, చిన్ననాటి నుంచి ఎదిగినటువంటి వాడిగా ఆయన కనబడుతున్నాడు. అర్థమైంది మొదటి రాక ఎందుకు? అర్థమైంది అందరికీ కూడా. ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి మొదటి రాక. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన నమ్మి ఆయన బాప్తిస్మ కార్యక్రమంలోనికి వచ్చారో, రక్షింపబడ్డారో వారందరూ కూడా ఇప్పుడు ఎలాగున్నారంటే పరిశుద్ధులుగా ఉన్నారు. ఈ పరిశుద్ధతను చివరి వరకు కాపాడుకోవాలి. ఇది మన పని అయ్యున్నది. అందుకని పౌలు గారు అంటున్నారు కదా, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎవరు తప్పిస్తాడమ్మా నిన్ను అని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకపరమైన కార్యాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి విషయములో, విశ్వాసం విషయములో, ప్రార్థన విషయములో, వాక్యము అనుసరించడంలో ఎక్కడ కూడా మనం తగ్గకూడదు. గమనించాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. కానీ ప్రార్థనలో, వాక్యములో, వాక్య ప్రకటనలో, వాక్యం వినడంలో, వాక్యాన్ని అనుసరించడంలో, భక్తి విషయములో ఎక్కడ రాజీ పడకూడదు, ఎక్కడ తగ్గకూడదు. మనం ఎదుగుతూనే వెళ్ళాలి. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. సీనియారిటీ పెరిగే కొద్ది సిన్సియారిటీ పెరగాలి. కానీ నేటి కాలంలో ఏం జరుగుతుంది చెప్పమంటారా? సీనియారిటీ పెరిగే కొద్ది సిన్సియారిటీ తగ్గిపోతుంది. నాకు తెలుసులే, నాకు అన్నీ వచ్చు, నేను ఎప్పుడో నమ్ముకున్నాను. ఎప్పుడో నమ్ముకోవడం కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత నమ్మిక కలిగి ఉన్నావో ఇంపార్టెంట్.
నువ్వు ఎంత సీనియర్ అయ్యానది ఇంపార్టెంట్ కాదు, ఎంత సిన్సియారిటీగా ఉన్నావు అది ఇంపార్టెంట్. దేవుని సముఖానికి టైంకి వెళ్ళాలి, కరెక్ట్గా టైం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఆరాధన 10 గంటల కంటే 10 కన్నా ముందే వెళ్ళాలి. వెళ్తున్నావా అలాగా? లేదే 11, 11:30, 12 లేదా ముగింపు ప్రార్థనకి వెళ్ళేటటువంటి వారు కూడా ఉన్నారు. ఏమన్నా అంటే మాకు తెలుసా, నేను టైం అంటే టైమే, రూల్ అంటే రూలే. 10 గంటలకు ఆరాధన అంటే ఖచ్చితంగా దేవదేవుడు ముందుగానే వచ్చేస్తారు అక్కడికి. నువ్వు టైం నిర్ణయించావంటే టైం కన్నా ముందే ఆయన ఉంటాడు. మరి ఆయనే ముందు వస్తావంటే మనం ఇంకా ముందు ఉండాలి కదా, మనం ఆయన ఆహ్వానించుకోవాలి కదా. అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత సిన్సియారిటీ తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయడం మొదలెట్టేసావు, జాగ్రత్త. సాతాను వశమవుతున్నావు, జాగ్రత్త. లోకములో ఉండిపోతున్నావు, జాగ్రత్త. లోకాశల్లో ఉండిపోతున్నావు, జాగ్రత్త. అమ్మా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఇదివరకు నువ్వు భక్తి చేయట్లా, ఇదివరకు నువ్వు ప్రార్థన చేయట్లా, ప్రార్థనలో తప్పిపోయావు. కార్యాలు ఎలా జరుగుతాయి? ఇంటి నిండా సమస్యలు వచ్చినాయి, ఒంటి నిండా సమస్యలు వచ్చినాయి, అనారోగ్యం వచ్చేసింది. కారణం ఏంటి? నువ్వు సరైనటువంటి భక్తిలో లేవు. నీ ప్రవక్తను మార్చాల్సిందే. వాక్యం పెట్టినట్టు దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట హెచ్చరిక. సరి చేసుకోవాలి, మనం ఖచ్చితంగా సరి చేసుకోవాలి. మొదటి రాక చాలా అద్భుతముగా ఆయన మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్. పాపులు పరిశుద్ధులుగా మార్చబడిపోయారు. పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మనము ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూనే వెళ్ళాలి తప్ప ఆ పరిశుద్ధత అనేది మనలోనికి రాకుండా మనము చాలా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. ఇది మొదటి రాక. ఇక రెండవ రాక గురించి ఏమిటి అంటే, ఈ పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని తీసుకుని పోవడానికి వస్తున్నాడండి. అది రెండవ రాకడా, క్రీస్తు రెండవ రాకడా. చాలామంది అనేటటువంటి మాట, ఆయన నిజంగా వస్తాడా? చాలా కాలం నుంచి చెబుతున్నారు వస్తాడని. ఎక్కడ వస్తున్నాడు అనేటటువంటి వారు కొంతమంది మనవాళ్లే. నిజంగా వస్తాడా అనేటటువంటి ఒక ప్రశ్న. నేను చెప్తున్న మాట ఒకటేనండి, వస్తానని చెప్పింది ఆయనే, వస్తానని చెప్పింది ఆయనే. రాడా? మరి ఖచ్చితంగా వస్తాడు. మొదటి రాక గురించి అండి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది. చెప్పింది చెప్పినట్టుగా ఆయన వచ్చి చేశాడు. కాలం పరిపూర్ణమైనప్పుడే వచ్చాడు, తగిన కాలం అందే వచ్చాడు ఆయన. దానికంటే ఒక సమయం ఉంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడే ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన సిద్ధపాటు కలిగిన దేవుడు. ఏ సమయంలో ఏది చెయ్యాలో సమస్తము ఎరిగినవాడు ఆయన. ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఒక టైం టేబుల్ ఆయన దగ్గర ఉంది. వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చే వరకు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవక్తను కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి, పరిశుద్ధమైన మాటలు మనం కలిగి ఉండాలి. ఎటు చూసినా పరిశుద్ధతయే మనలో ఉండాలి. పరిశుద్ధులుగా మనం ఉండాలి. నామకార్థ భక్తి చేయకూడదు, నామకార్థ పరిశుద్ధత మన దగ్గర ఉండకూడదు. మనము భక్తి విషయములో, పరిశుద్ధత విషయంలో, ప్రవక్తన విషయంలో, పవిత్రత విషయంలో ఎక్కడ కూడా మనం జారిపోవడానికి వీల్లేదు. స్ట్రాంగ్గా ఉండాలి. మనము స్తంభాలుగా పోల్చబడ్డాం. మనం స్తంభము కదిలించబడదు, నిలబడుతుంది. అపోస్తులు అనగా పేతురు, యోహాను, యాకోబు వీరు పిల్లర్స్గా పిలువబడ్డారు, స్తంభాలుగా పిలువబడ్డారు. భక్తులు స్తంభాలుగా పిలువబడ్డారు. మరి మనం కూడా ఎలా ఉండాలంటే స్తంభాలుగా ఉండాలి. క్రీస్తు యేసు అనేటటువంటి పునాది మీద పాతబడినటువంటి స్తంభాలు మనమై ఉన్నాం. స్తంభము ఇలా అలా కలరడానికి వీల్లేదు. పాతికిపోయామంతే, ఉండిపోవాలి, అలాగే ఉండాలి. భక్తిలో అటు తిరగడం ఇటు తిరగడం, ముందుకు వెనక్కి లేదిక. స్థిరత్వం కలిగి ఉండాలి. లోకాశలను మదికి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటే ఆశ, ఒకటే ఆలోచన, నా యేసు రాబోతున్నాడు, నా యేసు నేను కలుసుకుంటాను, ఎగిరి మేఘమెక్కుతాను, నిత్య జీవములో నేను నిత్యము ఆయనతో ఉంటాను, ఆయన సముఖంలో ఉంటాను, ఆయనను స్తుతించే అనుభవములోనికి నేను వెళతాను. ఇదే మన యొక్క ఆశ అయి ఉండాలి, ఇదే మన నిరీక్షణ అయి ఉండాలి, ఇదే మన తలంపు అయి ఉండాలి, ఇదే మన కమిట్మెంట్ అయి ఉండాలి. అందుకనే కదా మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, పైనున్న వాటిని వెతకండి అని చెప్పాడు. భూమి మీద కావలసిన నేను ఇస్తాను. ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషిస్తున్నాను కదా,
వాటిని పోషించేటటువంటి నేను మిమ్మల్ని పోషించనా? ఏమండి, మనమంటే ఎంతో ఇష్టం ఆయనకి. కలుగు అనలేదు, మనల్ని తయారు చేసుకున్నాడు. తన స్వహస్తాలతో మానవుని నిర్మించాడు. మానవ నిర్మాణము ఆయన చేతి పని అయి ఉన్నది. మనకు అందమైనటువంటి రూపాన్ని ఇచ్చింది ఆయనే. ఒక స్పెషల్ పర్పస్ కోసం దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. ప్రతి వస్తువు కూడా ఏదో ఒక పని కొరకే వాడబడుతుంది, మనం తయారు చేసుకునే పని. ఈ మైక్ ఉంది, దేనికోసం ఈ మైక్ అంటే సౌండ్ పెంచడానికి. ఒక పెన్ ఉందంటే రాసుకోవడానికి, బుక్ ఉందంటే రాసినవన్నీ భద్రం చేసుకోవడానికి, బైక్ ఉందంటే ఎక్కడికైనా వెళ్ళడానికి. ప్రతీది కూడా పర్పస్ లేకుండా ఏది కూడా మనం తయారు చేయం. అలాగే దేవుడు మనల్ని కూడా ఒక పని మీద చేసుకున్నాడు. మనం ఎలాంటి వారం అంటే దేవుని చేత డిజైన్ చేయబడినటువంటి వారము. ఆయన మంచి దేవుడు కాబట్టి మనల్ని కూడా మంచి పని కోసమే డిజైన్ చేశాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధంగానే డిజైన్ చేశాడు. ఆయన రూపము చక్కని రూపము కనుక మనకు కూడా చక్కని రూపం ఇచ్చాడు, ఆత్మీయ రూపం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధ ప్రవక్తను కలిగి ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం వెళ్ళాలి. దారి తప్పడానికి వీలు లేదు. దారి తప్పించేటటువంటి ఏ సాతానుకు కూడా అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు రెండవ రాకడ ఆయన వస్తాడంటే ఖచ్చితంగా వస్తాడు. వస్తానని ఆయన చెప్పాడు. చూపిస్తాను వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఈ మాట అండి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడే శిష్యులతో మాట్లాడుతూ, ఆయన ఇంకా అప్పటికి శిలువ యజ్ఞయాగం చేయలేదు, అప్పుడే మాట్లాడుతున్నాడు, నేను మరలా వస్తాను, నా యొద్ద మీరు ఉండడానికి, మీ యొద్ద నేను ఉండడానికి, ఇదిగో పరలోకములో స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అన్నీ కూడా సమకూర్చిన తరువాత నేను మరలా వస్తా, సమస్తము సిద్ధము చేసిన తర్వాత నేను మరలా వస్తానని చెప్పింది మానవుడు కాదండి, మరలా వస్తానని చెప్పింది దేవుడు. ఆయన అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. ఇక ఎక్కడ సందేహపడకూడదు. ఆయన రాకన్నా జరుగుతుంది, మన పోకన్నా జరుగుతుంది, ఏదో ఒకటి జరిగిపోతుంది. చనిపోయినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ప్రభువునందు మృతునందున మృతులు ధన్యులు అని రాయబడింది. ఇంకా చెప్పాలంటే ఆయన రాక సమయంలో చనిపోయినటువంటి వారే మొట్టమొదటిగా ఎత్తబడతారని కూడా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో 4వ అధ్యాయములో ఈ మాటలు కనబడతాయి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత ఇది. కానీ పొందుకున్న రక్షణ అనుభవాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈ గోల్డెన్ ఆఫర్ మిస్ అయిపోతాం, ఈ బంపర్ ఆఫర్ మిస్ అయిపోతాం. ఒక్కసారి చేయి జారిపోయిందంటే ఇక ఏమీ చేయలేం. ఒక్కసారి వెలిగించబడి ఆరిపోతే ఆ దివిటి మరలా వెలిగించగలమా అని దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి తప్పిపోయావు, అయిపోయింది. రక్షింపడ్డావు, రక్షణలోకి వచ్చావు, ఇంకా ఎన్నిసార్లు తప్పిపోతావు? ఎన్నిసార్లు హెచ్చరించాలా మా తల్లి నిన్ను? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కడవరి దినాలు ఇవి. భయంకరమైనటువంటి దినముల్లో మనం ఉన్నాం. ఏ క్షణమైనా ఆయన రావచ్చు. ధనవంతుడు లాజరులో, ధనవంతుడు నెత్తి నోరు కట్టుకున్నాడు, నరక యాతనలో ఉండిపోయి అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. కానీ ప్రాణాలతో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు ఎలా ఉన్నాడు మీ అందరికీ తెలుసు. లగ్జరీ లైఫ్, సూపర్ లైఫ్ ఎంజాయ్ చేశాడు, అంతా బాగానే ఉంది. వస్త్రాల విషయంలో, తిండి విషయంలో ఎంతో అనుభవం. లాజరు తినడానికి తిండి లేదు, కురుపులతో భయంకరమైన పరిస్థితుల్లో లాజరు ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత పరిస్థితి తారుమారైపోయింది. లాజర్ని దేవదూతలు తీసుకుని వెళ్ళిపోయారు. చక్కగా అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకునే విధంగా లాజరు ఉంటే ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? మండుతున్నటువంటి అగ్నిగుండములో మండిపోతా ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. జాగ్రత్త. అలాంటి దుస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. రక్షణ పొందుకుని ఒకవేళ నిర్లక్ష్యము చేస్తే అదే స్థితి రాబోతుంది. జాగ్రత్త.
లోకాశల మీద, లోకములో ఉన్నటువంటి వాటి మీద మనసు పెంచేసుకుని దేవునితో సాన్నిధ్యములో తగ్గిపోతున్నావేమో, నువ్వు భక్తి విషయంలో తగ్గిపోతున్నావేమో. జాగ్రత్త, దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి సహోదరులారా, జాగ్రత్తగా ఆలకించండి. అంతా చేసి లాస్ట్లో తప్పిపోతే 10 మంది కన్యకులు సిద్ధపడి ఉన్నారు, 10 మంది కన్యకులు ఎంపిక చేయబడ్డారు, 10 మంది కన్యకులు వెయిట్ చేశారు. కానీ ఆఖరి క్షణములో ఏదైనా జరగచ్చు అన్నట్టుగా అక్కడ ఏం జరిగిందంటే, పెండ్లి కుమారుడు వస్తాడనే సమయం వచ్చే సమయానికి వారి దివిటీల్లో 5 దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. తైలం వేద్దామంటే, నూనె వేద్దామంటే ఇక లేదు. మరలా బయటికి వెళ్ళారు కొనుక్కోవడానికి. ఈ లోపు ఆయన వచ్చాడు, ఈ 5 తీసుకుని వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది. వీరు వచ్చారు, నూనె పట్టుకొని వెలిగించుకొని మరలా ఆ 5 తలుపు కొడతా ఉంటే ఆయన అన్నాడు కదా, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడు. అప్పటి వరకు కూడా మేము కూడా లోపలికి వెళతామని అనుకున్నారు వీళ్ళు. కానీ ఏం జరిగిందో చూసారా? ఎవరు ఊహించని ఈ కార్యము. కనుక రాకడలో ఎత్తబడ్డమంటే మామూలు విషయము కాదు. నిత్యము రాకడ తలపు కలిగి ఉండాలి. ఏ పని చేస్తున్నా, ఏమి చేస్తున్నా ఆ ప్రభు యొక్క రాకడ తలపు మనలో ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. శ్వాస తీసుకోవడం మనం ఆపుతున్నామా? ఆపట్లేదు. అలాగే రాకడ తలంపు అనేటటువంటి ఆ తలంపు కూడా మనం ఆపడానికి వీలు లేదు. ఎనీ టైం ఆ ప్రభు వస్తున్నాడు అంతే. అదే ఆలోచన కలిగి ఉండండి. ఆ తలంపులోనే ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. ఆ తలంపులో ఉంటే సాతానుగాడు ఎంతలా మనం చెడగొట్టినా కానీ ఏమీ జరగదు. అంటే వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడంటే ఖచ్చితంగా వస్తాడు. ప్రకటన గ్రంథం, ఆయన ఆత్మరూపిగా ఉన్న ప్రకటన గ్రంథములో యోహాను ద్వారా రాయిస్తున్నటువంటి మాట 22వ అధ్యాయం, చివరి అధ్యాయం ఇది. 22వ అధ్యాయంలో మూడు సార్లు చెప్పాడండి ఏకంగానే. 7వ వచనం చదువుదాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అలాగే 12వ వచనంలో కూడా ఈ మాట చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అలాగే 20వ వచనంలో కూడా ఈ మాట కనబడుతుంది. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. బా, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఆయన చెప్పాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా చెప్పారు అంటే ఖచ్చితంగా వస్తాడు. అంత మాత్రమే కాదండి, ఆయన ఆరోహణం అవుతున్నటువంటి సమయంలో దేవదూతలు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణం అయిపోతూ ఉన్నప్పుడు శిష్యులైనటువంటి వారు పైకి చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే 2 దేవదూతలు అంటున్న మాట ఏంటో తెలుసా? చదువుదాం ఒకసారి. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యాలు 1:11. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని వారితో చెప్పాను. ఎలా వెళతాయి అలాగే వస్తాడు. రాబోతున్నాడు ఆయన. దేవదూతలు చెప్పారు. అలాగే పత్రికల్లో పౌలు గారు కూడా ఈ విషయాలు ప్రస్తావించాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మ తండ్రి రాయించాడు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే యేసు రాకడ ఖచ్చితముగా ఉంది. ఆయన త్వరలో రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? అవును, ఆయన ఎప్పుడు వస్తాడంటారు? ఎప్పుడు వస్తాడనేటటువంటి మాట ఒకసారి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. ఆయన వస్తాడంటే వస్తాడు. ఎప్పుడు వస్తాడు చూద్దాం ఒకసారి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే దేవుని రాకడ దినము గురించినటువంటి వార్త, యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేటటువంటి ఆ యొక్క శుభవార్త అన్న 2వ రాకడ వార్త అనేటటువంటి ఆ టైము ఏదైతే ఉందో, ఎప్పుడు వస్తాడనేటువంటి ఆ సమయం ఏదైతే ఉందో అదంతా దేవునికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. దేవదూతలకు కూడా తెలియదంట ఆయన ఎప్పుడు వస్తాడు. అంటే ఎనీ టైం ఆయన వస్తాడు. ఏ సమయం అంత వస్తాడో ఎవరికి తెలియదు. దాని గురించి ఉపమానాలు ఉన్నాయి. ఒక యజమానుడు ఊరుకు వెళతా పనివారికి ఇంటి బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడంటే పలానా సమయంకి వస్తానని చెప్పలా. అంటే ఆయన వచ్చే వరకు కూడా వీళ్ళు ఎలాగ ఉండాలంటే వాళ్ళకు అప్పచెప్పిన పనిలో జాగ్రత్తగా ఉండాలి. పలానా సమయానికి వస్తానని చెప్తే ఆ పలానా సమయంలో వారు జాగ్రత్తగా ఉంటారు. కానీ అలా చెప్పకుండా నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆయన అర్ధరాత్రి వేళ వస్తాడో, లేదా పొద్దుగురుంగు వేళ వస్తాడో, లేకపోతే సాయంకాలం వస్తాడో, మొత్తం మీద ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక కూడా అలాగే ఉంది. ఆయన ఏ సమయమైనా రావచ్చు, ఎనీ టైం ఆయన రావచ్చు. నువ్వు రెడీగా ఉండాలంతే. అంటే ఖచ్చితంగా వస్తాడని వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే ఆ సమయము బైబిల్లో చెప్పబడలేదు, ఆ విషయం ఎవరికి కూడా తెలియదు, కానీ వస్తాడు. అది ఆయన ఇష్టం. ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ మారాలనే కదా ఆలస్యం చేసేది ఆయన. అందుకని కదా నేడో రేపు నా ప్రియ యేసు మేఘాల మీద ఏతించినటువంటి పాట కూడా మనందరికీ తెలుసు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీస్థలమునకు ఏతించును, మహిమాన్వితుడై నా యేసు మహీస్థలమునకు ఏతించును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును. దేవునికి స్తోత్రం. నేడో రేపో ఎప్పుడో వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తాడు. శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకకు ఈ యొక్క యుగ సమాప్తికి ఏవైనా సూచనలు ఉన్నాయా అని అడిగితేనండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, దయచేసి అందరూ చదువుకోండి. ఆ అధ్యాయంలో సూచనలు చెప్పబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే అక్కడ మోసాల గురించి రాశారండి. మోసాలు 24వ అధ్యాయం 4-5 వచనం చదువుదాం. యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. కాబట్టి మోసాలు జరుగుతాయి. ఆయన వచ్చే సమయంలో మోసాలు జరుగుతాయి. ఇప్పుడు ఎటు చూసినా కూడా ఏం కనబడుతున్నాయంటే మోసాలు కనబడుతున్నాయి. మోసం చేస్తున్నారు అందరినీ, జాగ్రత్త. రెండవది, యుద్ధాలు జరుగుతాయని రాయబడింది 24:7 వచనంలో. యుద్ధాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును అని చెప్పారు. కాబట్టి యుద్ధాలు జరుగుతాయి, ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక మూడవదిగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అని ఉన్నది 8వ వచనంలో. కాబట్టి అవి కూడా జరుగుతున్నాయి. అలాగే సువార్త విస్తరిస్తుందని రాయబడింది. ఇప్పుడు సువార్త కూడా విస్తరిస్తూ ఉంది. అంటే మోసాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, సువార్త విస్తరిస్తుంది. ఈ 4 కారణాలు చూస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ సమీపమైపోయింది. రాకడ గుర్తులు గలమెత్తి మాట్లాడుతున్నాయి. గమనించండి, రాకడ గుర్తులు గలమెత్తుతున్నాయి. అంటే ఆయన రావడానికి సమయము ఆసన్నమైపోయింది. సూచనలు మొదలైపోయినాయి, గుర్తులు జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకొక ప్రశ్న, ఆయన ఎలా వస్తాడు అంటే ఆ మాట కూడా మీకు నేను చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. అంటే ఆయన మేఘారుడై రాబోతున్నాడు, మేఘము మీద రాబోతున్నాడు ఆయన. ఈ మాట ప్రకటన గ్రంథం 1:7లో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇదే విషయం. ఆయన ఎలా వస్తాడంటే ప్రకటన గ్రంథం 1:7, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. మేఘవదనం, మేఘాన్నే ఆయన వాహనముగా చేసుకుని రాబోతున్నాడు. మనము చూస్తున్నటువంటి మేఘమే, ఆ మేఘం మీద ఆయన రాబోతున్నాడు. అంటే ఆయన ఎప్పుడు వస్తాడంటే ఆ సమయం ఎవరికి తెలియదు. ఎలా వస్తాడంటే మేఘం మీద వస్తాడంట. మరి వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఏం చేస్తాడు? మార్కు సువార్త 13వ అధ్యాయములో రాయబడిన మాట. మార్కు సువార్త, ఆయన వచ్చి ఏం చేస్తాడు? మార్కు సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. 13:27. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. ఆయన మేఘం మీదకు వచ్చి మధ్యాకాశములో ఆయన ఉంటాడు. దూతను పంపించి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎవరైతే ఏర్పాటు చేయబడి ఉన్నారో వారందరినీ కూడా సిద్ధపరచి వారందరినీ కూడా మరి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాట కనబడుతుంది. అది కూడా మీకు చదువు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
4వ అధ్యాయము 16-17 వచనాల్లో రాయబడిన మాట. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘాల మీద వెళ్ళిపోతాం మనం కూడా. ఆయన మేఘాల మీద వస్తున్నాడు, మనం కూడా మేఘాల మీద వెళ్ళిపోతాం. ఏమి వైభవం అండి మందే. పరలోకానికి ఫ్లైట్ మీద కాదు వెళ్ళేది, మేఘాల మీద వెళుతున్నాం. బా ఎంత గొప్ప ధన్యత. మేఘాల మీద ఆయన వస్తున్నాడు, మనం కూడా మేఘాల మీద వెళ్తాం, మధ్యాకాశంలో కలుసుకుంటాం. వచ్చి ఏం చేస్తాడంటే మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా ఎంతసేపు పడుతుంది? ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుందని మనం ఆలోచన చేస్తే చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. ఎంత టైం పడుతుంది అంటే 15వ అధ్యాయము 51వ వచనం. సహోదరులారు, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరవు, కానీ అక్షయతను స్వతంత్రించుకును. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అమ్మ వింటున్నారా? రెప్పపాటులోనే మనమందరము కూడా మార్పు పొందుతాం. అంటే ఈ మట్టి శరీరము కాదు, ఈ మట్టి శరీరము రెప్పపాటులో మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఇదే మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 రాయబడిన మాట ఏమిటంటే, తన శరీరానికి సమరూపముగా మార్చబడి, అనగా క్రీస్తు యేసు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శరీరముకు అనగా మహిమ శరీరానికి సమరూపముగా మార్చబడి రెప్పపాటులో మనమందరం కూడా ఎగిరి మేఘం ఎక్కుతాం. ఇది జరగబోతుంది. వచ్చి ఏమి చేస్తాడంటే మనలను మార్పు చెందించి మనలను మార్చి ఈ యొక్క శరీరాన్ని మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చివేసి తీసుకెళ్ళిపోతాడు. ఇది జరగబోతుంది. మరి దీనికోసం మనం ఏం చెయ్యాలి అంటే ఒకే ఒక మాట అండి. రక్షణ పొందుకున్నాం, బాగానే ఉంది. ముందు రక్షణ పొందుకోవాలి, తర్వాత చాలా జాగ్రత్తగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి, ఆశతో అపేక్షించాలి, పరిశుద్ధంగా ఉండాలి, భక్తితో ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఆయన వస్తాడు. కలలో కూడా ఆయన రాడు అనే మాట మన నోట ఉండడానికి వీలు లేదు. వస్తాడు అంతే. ఇదే కమిట్మెంట్ మనలో ఉండాలి, ఓపిక మనలో ఉండాలి, నిలిచి ఉండాలి. దానికన్నా ముఖ్యంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ మాట కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరే సిద్ధముగా ఉండుడి. సిద్ధపడి ఉండాలి. సిద్ధమా? ఆర్ యు రెడీ అని అడుగుతున్నాను ఈరోజు. ఐఎమ్ రెడీ అని మీరు చెప్పాలి. ఆయన అడుగుతున్న మాట అదే. సిద్ధమా? అవును, సిద్ధమే. ఆర్ యు రెడీ? ఎస్. ఈ కమిట్మెంట్ మనలో ఉండాలి. ఎనీ టైం, ఎప్పుడైనా రావచ్చు ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను అని అనగలుగుతున్నావా? అలా అనగలిగితే ఎత్తబడతావు, ఎగిరి మేఘం ఎక్కుతావు. అప్పుడు అది ఆ రోజు యేసయ్య ఉగ్రత నుంచి తప్పించబడుతుంది. మనకు పరలోక రాజ్యం అనేటటువంటి ఆ అంతస్తు దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే రెండవ రాకడ త్వరగా జరగనయ్యున్నది. రక్షణ పొందుకోనిటువంటి వారందరూ రక్షణ పొందుకోండి. రక్షణ పొందుకున్నటువంటి వారందరూ కూడా మీ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎగిరి మేఘం ఎక్కండి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావలసిన దీవెనలు సమృద్ధిగా దయచేయండి. నీ రెండవ రాకడలో ప్రభువా, మేమందరము కూడా తండ్రి ఎగిరి మేఘం ఎక్కే ధన్యతలను మమ్మల్ని నడిపించమని, సమస్తమును ప్రభువా మీ చిత్తానుసారముగా జరిగించమని, కృప చూపించమని, బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశమును మీరు విన్నారు. మీతో ఒక చిన్న మాట. ఈ టీవీ కార్యక్రమము ఆర్థిక పరముగా భారముగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది. కానీ ఇప్పుడు మరింత భారముగా ఉన్నందున ఈ కార్యక్రమమును ఎలాగైనా కొనసాగించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భీమవరంలో ఉన్న డాక్టర్ పిల్లా విక్టర్ దేవరాజ్ గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు వారిని, వారి కుటుంబమును దీవించును గాక. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి
మీ యొక్క సహకారాన్ని అందించవలసినగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. దేవుడు మీకు